శుభనామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సాయంకాలమున దేవుని యొక్క ప్రేమ సందేశము, ప్రేమ శుభవార్త ఏమిటంటే, పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యము ఇలాగన సెలవిస్తూ ఉంది. ఆ దినములలో, అజ్ఞాన దినములలో దేవుడు చూచి చూడట్టుగా ఉండెను. ఇప్పుడైతే ఈ విజ్ఞాన దినముల్లో, అంత్య దినాలు, చివరి దినాలు, మరి ప్రభు రాకడ సమీపించిన దినాల్లో అంతటా అందరూ మారు మనసు పొందవలనని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనుషులందరికీ ప్రేమతో ఆజ్ఞాపించుచున్నారు. మా ప్రియమైన వారలారా, పూర్వ దినములు అజ్ఞాన దినములు అంటే జ్ఞానం అంతగా పరిమితి చెందలేదు, అంత జ్ఞానము లేదు, నాగరికత లేని దినాలు, మానవుడు సరిగా ఎలాగ జీవించాలో కూడా తెలియని పరిస్థితులు, వస్త్రధారణ అనేక విషయాల్లో నాగరికత అభివృద్ధి చెందిన దినాలు. అయితే ఈ దినాల్లో నాగరికత అభివృద్ధి చెందింది, సైన్స్ ఎంతో టెక్నాలజీ పెరిగిపోతూ ఉంది. మనం అనుకునే దానికంటే ఆశ్చర్యమైన విషయాలు మనం ప్రపంచంలో వింటున్నాం, చూస్తున్నాం. ఇవన్నీ కూడా విజ్ఞాన కాలంలో ఉన్నాం. అయితే బైబిల్ గ్రంథంలో ఈ విజ్ఞాన కాలంలో దేవుడు రాకడ సమీపించిన దినాలు, అంత్య దినాలు ఇవి. ఈ దినాలు దుర్దినాలు, అపాయకరమైన దినాలు, చివరి దినాల్లో మనం ఉన్నాం. అందుకే ప్రభు అంటున్నాడు, అంతటను అందరూ మనుషులందరూ మారు మనసు పొందవలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనుషులందరికీ ఆజ్ఞాపించున్నాడు. దేవుడు ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? ఇలా రాములారు ఒకసారి గమనించండి. ఇంట్లో ఉన్న, బయట ఉన్న, కూర్చున్నా, నడుస్తున్నా, నిద్రపోతే వెళ్ళామనుకోండి, మేలుకుంటే మంచిది. దేవుని మాటలు వినాలని ప్రేమతో మనం చేస్తున్నాం. మీరు ఎక్కడున్నా కానీ ఏంటంటే యేసు ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. మనందరం కూడా యేసు ప్రభు అంటే మంచిదే, భక్తి, దేవుడిని ఆశిస్తాం, సంతోషం. అయితే ఆ మన ప్రభువు సృష్టికర్త అయిన భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? అంతటా అందరూ మనుషులందరూ కూడా మరి మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరికి? మనుషులందరికీ. ఏమని? అందరూ మారు మనసు పొందాలని. మారు మనసు అంటే ఏమిటి అంటే, దేవుని వాక్యం చెబుతుంది, మన జీవితం పాడైపోయింది, బ్రతుకు పాడైపోయింది, మనసు చెడిపోయింది, అపవిత్రమైంది, చెడిపోయింది కనుక బాగు చేయబడాలి ఒక వస్తువు. అలాగనే దేవుడు పాడైపోయిన మన జీవితాలు బాగు చేయడానికి మనస్సు మార్పు చెందాలి కనుక మానవుని జీవితం మారాలని యేసుక్రీస్తు మనుషులందరికీ మీరు మారు మనసు పొందండి, మనుషులందరూ కూడా మార్పు చెందాలని, చిన్న బిడ్డల వంటి వలె కావాలని ప్రభు ఆశిస్తున్నాడు. మార్పు నందు చిన్న బిడ్డల వంటి వారే. ఇంకా మారకపోతే, అయ్యో కుమారుడు కుమార్తెలు ఉన్నారు, వారు దేవుని మాట వినటం లేదు, తల్లిదండ్రుల మా మాట వినటం లేదు అని ఎంతో బాధపడుతూ ఉంటారు. వారు మార్పు చెందకపోతే తల్లిదండ్రులు బాధ, దుఃఖము. అలాగనే దేవుడు కూడా దుఃఖపడుతున్నాడు. మారాలి, ఇప్పటికైనా మారాలని, మార్పు చెందాలని. ఎందుకు? దేవుడు ఈ లోకానికి వచ్చిందే మానవుని జీవితాలు, చెడిపోయిన జీవితాలు మార్చడానికి వచ్చాడు. ఆయన మతం మార్చడానికి కాదు, బ్రతుకులు మార్చడానికి వచ్చాడు, హృదయాన్ని మార్చడానికి వచ్చాడు, పాడైపోయిన జీవితాలు మార్చడానికి వచ్చాడు. ఇంకా ఎంతకాలము అదే పాపంలో జీవిస్తారు? ఎంతకాలం అదే సినిమాలు, అదే త్రాగుడు, అదే జూదం, అదే వ్యభిచారము, అదే దొంగతనాలు, హత్యలు, ఎంతకాలము లోక సంబంధమైన జీవితాల్లో జీవిస్తారని ప్రభు ఎంతో దుఃఖముతో, వేదనతో ఆయన చేయిజాసి పిలుస్తున్నాడు. ఇప్పుడైనా నా స్వరం విని నా ఎద్దుకు రండి, ఇప్పుడైనా నా వైపు తిరగండి. మార్పు చెందడం అంటే దేవుని వైపు తిరగడమే. పాపం నుంచి, లోకం నుంచి రిపెంటెన్స్, మార్పు చెందడం, మారు మనసు, దేవుని వైపు తిరగడమే. కనుక ఈ సాయంకాలమున అట్టి మార్పు చెంది మారు మనసు పొందితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మార్పు చెందినట్లయితే, చిన్న బిడ్డల వంటి వారైతే మేలేంటంటే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. మార్పు చెందితే దేవుడు సంతోషిస్తాడు. ఒక్క పాపి భూమి మీద మారు మనసు పొందితే పరలోకము, దేవదూతలందరూ గొప్ప సంతోషం. దేవుని సంతోషపెట్టే కార్యం ఏంటంటే ఒక్క పాపి మారు మనసు పొందుట. దేవుడు సంతోషిస్తాడు నీ విషయంలో. ఎప్పుడైనా సంతోషించాడా? మన విషయాల్లో మార్పు చెందకపోతే దేవుడు ఎట్లా సంతోషిస్తాడు? ఇంకా దుఃఖపడుతున్నాడేమో, ఇంకా చాటును ఏడుస్తున్నాడేమో. యేసు కన్నీరు విడిచినని బైబిల్లో 3 సందర్భాలు రాయబడింది. ఇంకా ఆయన కన్నీరు విడుస్తున్నారేమో, ఇంకా దుఃఖపడుతున్నాడేమో. ఈ సాయంకాలం పిల్లరా, ఆయన సంతోషించాలంటే నువ్వు మార్పు చెందితే నీ జీవితము ఎంతో ధన్యకరం, శుభం. నీ జీవితము ధన్యుడు అవుతావు, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు, మేలు పొందుతావు.
మరి మార్పు చెందితే పరలోకం. దేవుని గ్రంథం సెలవిస్తుంది. మార్పు చెందకపోతే ఏంటంటే నష్టం ఉంది. మారు మనసు పొందకపోతే, మార్పు చెందకపోతే దేవుని గ్రంథము చెబుతుంది, మానవులు చెప్పట్లేదు, దేవుడు చెబుతున్నాడు. మారు మనసు పొందడానికి సమయం ఇచ్చాడు. మారు మనసు పొందకపోతే వారు శ్రమల పాలవుతారు. మారు మనసు పొందకపోతే నిశ్చయముగా నశించెదరు. మారు మనసు పొందకపోతే నిత్య నరకము, ఆరని అగ్నిగుండములో యుగయుగాలు ఏడుపు, కేకలు, రోదన, అయ్యో 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 అనే ఏడుపు, ప్రలాపం. మారు మనసు పొందని వారికి నశింపు ఉంది. అందుకే దేవుడు ప్రేమించి ఆ నశింపు పొందకూడదనే, మారు మనసు పొంది రక్షణ పొంది నిత్య జీవం పొందాలనే ఈ సాయంకాలం ఈ శుభ సందేశ శుభవార్త. కనుక నేడే మిక్కిలి అనుకూల సమయం. ఈ సమయంలోనే యేసు ప్రభువా, ఇంతకాలం నా జీవితం మారలా, భక్తి చేస్తున్నాను, బ్రతుకు మారలా, పాపంలో జీవిస్తున్నాను, యేసయ్య నాలోనికి రా, నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చు. ఈ సాయంకాలం నీ వాక్యములని విశ్వాసంతో, పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకొని యేసు ప్రభువును సొంత రక్ష అంగీకరించి మార్పు చెంది ఈరోజు తీర్మానం చేసుకో. అదేమనగా యేసు ప్రభు దేవుడని, ఆయన యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే చాలు, రక్షించబడతా. ఏమో ఇవ్వాల్సిన పని లేదు, హృదయపూర్తిగా నమ్మితే చాలు. విశ్వాసం ద్వారా ఈ మారు మనసు రక్షణ, నిత్య జీవం, గొప్ప భాగ్యం పొందుకు. ఇంతకంటే ఏం కావాలి చూడండి. ఇదేనా పెద్ద కష్టమేం కాదు కదా. అయిలా రమలారా, ఇంత సూక్ష్మంగా, ఇంత ఈజీగా, తేలిగ్గా యేసయ్య రక్షణ, మన రక్షణ కొరకు ఆయన కష్టపడ్డాడు. యేసయ్య మనకో శ్రమ పడ్డాడు, ఆయన రక్తం చిందించాడు, ఆయన ప్రాణం పెట్టాడు, మరణం పొంది తిరిగి లేచాడు, తిరిగి రాబోతున్నాడు. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచి అట్టి మారు మనసు పొంది పరలోక రాజ్యంలో చేరాలని ప్రభు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అట్టి కృపను దేవుడు మనకు దయచేయునుగాక. మీ కొరకే, మీ క్షేమం కొరకే ప్రార్థన చేస్తాను. మా ప్రియులారా, ఇంకా ప్రభువైన యేసు క్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకునే దాని కొరకు మనకు సమీపంలోనే తుమ్మపూడి గ్రామంలో మెయిన్ రోడ్ దగ్గరలోని ఆర్సిఎం స్కూల్ దగ్గర బేతనియా ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారం ఉదయకాలము 7 గంటల నుండి 9:30 వరకు, 10:30 నుండి 1:30 వరకు దైవారాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉంటున్నాయి. వారంలో ఆయా కూడికలు జరిగించబడుతూ ఉంటున్నాయి. దైవ సేవకులు కుటుంబంగా ఉంటున్నారు. దైవజనుడు భక్త సింగారికి దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతలో పరిచర్య జరిగించబడుతుంది. మీ అందరినీ ప్రేమతో ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకే మేము ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మీ రక్షణ సువార్తను మేము ప్రకటిస్తూ వచ్చాము. ఈ ప్రాంత ప్రజలందరూ మీ నామంలో విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది నీతిమంతులుగా తీర్చబడి పాతాలను తప్పించుకుని పరలోకానికి వారసులుగా చేపట్టకు సహాయం చేయండి. ఈ ప్రాంతంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి. ఎవరైతే సమస్యల్లో ఇబ్బందుల్లో ఉన్నారో సహాయం చేయండి. ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి నిజమైన శాంతిని, సంతోషాన్ని కలగ చేయండి. ఈ ప్రాంతం నుంచి అనేకులను బేతనియాకు మీరు నడిపించండి. మేము ముందుకెళ్తుంటుండగా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.